ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. పంపించొద్దంటే నువ్వేనో మధ్యలో నేను టెన్షన్ పడి చావాల్సి వస్తుంది. చిచ్చి, నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ధరణి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. ఎందుకు స్విచ్ ఆఫ్ చేసిందో, అసలు ఎక్కడుందో అర్థం కావడం లేదు. కలిసింది, మాట్లాడింది, ఆ తర్వాత ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? స్విచ్ ఆఫ్ లో ఎందుకు పెట్టింది? ధరణి ఏమో చూడవే. నేను ధరణి వాళ్ళ నాన్న ప్రతాప్ని మాట్లాడుతున్నాను. ధరణి మీ దగ్గరే ఉంది కదా? ప్రతాప్ గారు, ధరణి మా దగ్గరే లేదండి. నేను కూడా ధరణి ఎక్కడికి వెళ్ళిందో అని ఫోన్ ట్రై చేస్తున్నాను. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు అసలు నిజం మాట్లాడటం రాదా? అన్నిటికీ అబద్ధాలేనా? అబద్ధాలు చెప్పడం మీకు ఆనవాయితీయా, లేకపోతే మీ అలవాటా? ధరణిని మీ దగ్గరే పెట్టుకుని నేను ఫోన్ ట్రై చేస్తున్నాను, దొరకడం లేదని చెప్తారేంటి? ఇలా ప్రతిసారి అబద్ధాలు చెప్తే నిజాలు కూడా ఎప్పటికీ నమ్మలేం, గుర్తుంచుకోండి. ప్రతాప్ గారు, అసలేం మాట్లాడుతున్నారు? నేను మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? లేకపోతే ఏంటండి, ధరణి మీరు కలిసి మాట్లాడుకోవడం నా కళ్ళారా నేను చూశాను. అందుకే నేను మీకు ఫోన్ చేశాను. లేకపోతే మీకు ఫోన్ చేయాల్సిన అవసరం నాకేంటండి? మా అమ్మాయి అని చెప్తున్నారు కదా, అందుకే మీ దగ్గరే దాచుకుని నాకు అబద్ధం చెప్తున్నారని నేనంటున్నాను. అందులో తప్పే ఉంది. ఇది తప్పులు ప్రశ్నించుకునే టైం కాదండి. ప్రామిస్ చేసి చెప్తున్నాను, ధరణి నా దగ్గర లేదు.
తను నాకు రోడ్డు మీద కలిసింది, జస్ట్ మాట్లాడాను అంతే. అంతవరకు నిజం. మాట్లాడి వెంటనే వెళ్ళిపోయింది. తన పని మీద తను వెళ్ళిపోయింది, నా పని మీద నేను వచ్చేసాను. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నానండి. తను ఇంటికి చేరిందా లేదా అని ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అందుకే నేను టెన్షన్ పడుతున్నాను. అసలు మీరు నాకు ఫోన్ చేసి తను నా దగ్గర ఉందని చెప్తే నాకు ఇంకా టెన్షన్ పెరిగింది. ముందు ధరణి ఎక్కడుందో కనుక్కుని నాకు చెప్పండి. ధరణి నా దగ్గర లేదు, ఇది నిజం. బాగుందమ్మా, బాగుంది, చాలా బాగుంది. నా కూతుర్ని మీ కూతురని మీ దగ్గర పెట్టుకుని లేదని ఎంత బాగా చెప్తున్నారు. దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. నాకు ఓపిక చచ్చేదాకా చేయకండి. నాకు గాని తెక్కరేగిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నన్ను కంట్రోల్ చేయడం ఆ దేవుడి తరం కూడా కాదింకా. మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెప్పండి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు అలా గట్టిగా అడగండి, కడిగి పారేయండి. గట్టిగా దులి పారేస్తే గాని వాళ్ళ నోళ్లకి తాళాలు పడవు. నోరు తెరిస్తే అబద్ధాలు. మీరు వాళ్ళిద్దరూ మాట్లాడడం చూసారని చెప్పినా చూడండి ఎలా దబాయిస్తుందో. అసలు వాళ్ళని ఉపేక్షించద్దండి. వార్నింగ్ ఇవ్వడమే కాదు, ఇంకొకసారి బుజ్జమ్మతో మాట్లాడాలంటే భయపడేలా చెయ్యండి. వదిలేస్తే ఇదిగో ఈవిడగారు వచ్చి చేరినట్టే ఆవిడగారు కూడా రెచ్చిపోయి మన బుజ్జమ్మని లాక్కెళ్ళిపోయినా లాక్కెళ్ళిపోవచ్చు. చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్. మర్యాదగా నా బుజ్జమ్మని తీసుకొచ్చి నా దగ్గర దించి వెళ్ళండి, లేకపోతే చూడండి, లేని ధరణిని తీసుకొచ్చి మీ దగ్గర దించమంటే నేను ఎలా తీసుకొచ్చి దించుతానండి? మీ అపనమ్మకాలకి నేను బాధ్యురాలి కాదు. మీరు అబద్ధం అనుకుంటే నేనేమీ చేయలేను. నేను చెప్పేది మాత్రం నిజం. చెప్పింది చాలు, ఆపుతారా? మీకు ఒక గంట టైం ఇస్తున్నాను. గంట లోపల నా బుజ్జమ్మని తీసుకొచ్చి నాకు అప్పచెప్పకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. సీరియస్గా చెప్తున్నాను. నమ్మకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు అప్పుడు మీరు నన్ను బ్లేమ్ చేసిన లాభం లేదు. మ్యాటర్ సీరియస్ కాకముందే మీకు మీరు డిసైడ్ చేసుకుని నా బుజ్జమ్మని తెచ్చి నాకు అప్పచెప్పండి. ప్రతాప్ గారు, ఈయనేంటమ్మా ఇలా మాట్లాడుతున్నారు? ధరణి నా దగ్గర లేదంటే లేదు, మీ దగ్గర ఉందని మొండిగా స్వాదిస్తున్నాడు. గంటలో తీసుకొచ్చి దించకపోతే ఏం చేస్తానో నాకే తెలియదని వార్నింగ్లు ఇస్తున్నాడు. అసలు ఏమనుకుంటున్నాడో ఏంటో. ధరణి అక్కడ లేకుండా, మన దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? అసలు ఏ పని మీద ఉన్నట్టు? ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయనేమో మనల్ని అనుమానిస్తున్నాడు. అసలు వారి అనుమానం ఎక్కడి వరకు దారితీస్తుందో ఏంటో. ముందు ధరణి కనిపిస్తే కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. ఎక్కడున్నావు ధరణి? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది.